వచ్చేసి రింగ్ బీడ్స్ అండ్ రౌండ్ బీడ్స్ యూజ్ చేసి ఒక డిజైన్ వేసాను నేను. ఎలా వేసాను ఏమనేది చూపిస్తానండి. దీనికి కావాల్సినది రింగ్ బీడ్స్, రౌండ్ బీడ్స్ అండ్ స్మాల్ సైజ్ 0 సైజ్ బీడ్స్ అండ్ 2 కలర్ థ్రెడ్స్, గ్రీన్ రమా గ్రీన్ అండ్ లైట్ పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. 10 నెంబర్ క్రోషా నీడలు తీసుకున్నానండి. రెండు స్టెప్పుల్లో వేయచ్చండి ఈ డిజైన్. ఈజీగానే చూపిస్తాను అర్థమయ్యేలాగా. క్రోషా వర్క్ చాలా అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. నిదానంగా చూస్తే అర్థమవుతుంది. సో ఇది బ్రైడల్ డిజైన్ అనమాట. పెళ్లి చీర ఇచ్చినారు ఎవరు. ఈ డిజైన్ ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను. సో శారీకి అయితే వేయలేదు, జస్ట్ ట్రయల్ వేసి చూపించినాను. ఇప్పుడు శారీకి వేస్తే ఎంత అందంగా ఉంటుందనేసి ఈ డిజైన్ అయితే నేను ట్రై చేస్తున్నాను. చూడండి, రింగ్ బీడ్స్ ఒక 20 రూపీస్కి, రౌండ్ బీడ్స్ ఒక 20 రూపీస్కి అండ్ స్మాల్ సైజ్ బీడ్స్ సెకండ్ స్టెప్లో చూపిస్తాను. అది దానికి ఒక 20 రూపీస్, 60 రూపీస్. థ్రెడ్స్ 2 కలర్స్ 100 రూపీస్. టోటల్ 100 రూపీస్కి మెటీరియల్ తెచ్చుకోవాలండి. దీనికి ముందుగా కావాల్సినది అయితే మెటీరియల్స్కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పాను. 100 రూపీస్ అవుతే పడుతుందండి ఈ వర్క్ వేయడానికి. సో 100 రూపీస్ మెటీరియల్ పడుతుంది, గుర్తుపెట్టుకోండి. నా థ్రెడ్ని అయితే చుట్టు పెట్టుకున్నాను. చూడండి, ఇలా ఫింగర్కి కరెక్ట్గా టైట్గా లాగ్ పెట్టుకోవాలి. ఇలా చుట్టుకొని చూడండి, ఇలా ఇలా పట్టుకోవాలి. చీర స్టార్టింగ్లో ఇలా సీదా ఉల్టా కరెక్ట్గా చూసుకోవాలండి. చూసుకొనేసి చూడండి, ఇలా క్రోషా నీడలు తీసుకొని సారీ ఇలా ఒకసారి తీసుకొని ఒక లాక్ వేసుకోవాలండి. థ్రెడ్ పోగులైతే పోకున్నట్లు కరెక్ట్గా చూసుకొని తీసుకోవాలండి. చూడండి, లాక్ చేసుకొని ఊడిపోకున్నట్లు ఉండేదానికి మరొక లాక్ వేసుకోవాలండి. శారీకి మరొక లాక్ వేసుకుంటే సేఫ్టీ సైడ్ బాగుంటుందండి. సో అందుకనేసి మనం ఇంకొక లాక్ వేసుకుందాము. చూడండి, 1 2 3 4 ఇప్పుడు చైన్స్ వేసుకోవాలండి. ఫస్ట్ డిజైన్కి 6 7 8 చైన్స్ వేసుకుంటున్నాను. స్టార్టింగ్లో 8 చైన్స్. ఈ డిజైన్కు చాలా సింపుల్గా వేసుకోవచ్చు. సో అందుకని ఈ డిజైన్ని 2 రకాలుగా వేసుకోవచ్చు. నేను ఈజీ టెక్నిక్ అయితే చూపిస్తున్నాను. అంటే 8 చైన్స్ వేసిన తర్వాత ఒక బీడ్, రింగ్లోకి ఒక బీడ్ వేసేసి ఇన్సర్ట్ వేయాలి. లోపల థ్రెడ్ని తీసుకొని రావాలి. చూడండి, ఇప్పుడు చూడండి ఇలా పెట్టుకొని ఇలా ఓకే, అన్ని పోగులు కరెక్ట్గా పెట్టుకొని టైట్గా లాగిలా అంటే వెళ్ళిపోతుందండి. చాలా ఈజీ. పోగులు కరెక్ట్గా అన్నీ రావాలి బీడ్ లోపల నుంచి. సో మళ్ళీ ఒక లాక్ వేయాలి. చూడండి, నిదానంగా వేసుకోవాలి. చూడండి, లాక్ వేసుకొని కరెక్ట్గా శారీకి ఎక్కడ వస్తుందో ఆ సైజు రింగ్ కరెక్ట్గా ఎండింగ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి చూసుకొని క్రోషాని ఇలా కరెక్ట్గా అలా శారీకి పెట్టుకొని చూడండి ఇలా అలా తీసుకొని ఒక లాక్ వేసేసేయడం అంతే. సింగిల్ క్రోషా వేసేసి చూడండి ఇలా మళ్ళీ 8 చైన్స్ వేసుకోవాలండి. శారీ మొత్తం ఇలానే వేయాలి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే నీట్గా అర్థమవుతుందండి. స్కిప్ చేసి మధ్యలో మళ్ళీ డౌట్లు అడుగుతారు ఎలా ఏమని. క్లీన్గా చూడాలి. నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పదే చూస్తే అర్థమవుతుంది. సో చూడండి, మళ్ళీ 8 చైన్స్ వేసుకొని కరెక్ట్గా శారీకి ఎక్కడికి వస్తుందో అక్కడికి కరెక్ట్గా రావాలి. లాక్ చేసుకోవాలి, లేదంటే కొంచెం వస్తుంది కుచ్చు. సో అందుకని నేను చెప్తున్నాను అనమాట. కరెక్ట్గా చూడండి, ఇలా క్రోషా నీడల్ని పట్టుకొని ఇలా ఒక లాక్ వేసేసుకొని మళ్ళీ రింగ్ బీడ్లోకి ఒక రౌండ్ బీడ్ వేసేసి ఇలా పట్టుకొని చూడండి ఇలా టైట్గా థ్రెడ్ని పట్టుకొని ఇట్లా లాగేసి ఈజీగా లోపల నుంచి వచ్చేసింది అనమాట. అలవాటు అయితే ఈజీనేనండి. మళ్ళీ ఒక లాక్ వేసేసి శారీకి ఒక సింగిల్ క్రోషాతో లాక్ చేసేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ అండి. సేమ్ ఒక 8 చైన్స్ రింగ్ బీడ్లో ఒక బీడ్ వేసేసి లాక్ చేసి 8 చైన్స్ ఇలా స్టార్టింగ్ 8 చైన్స్ ఉండాలా, ఎండింగ్లోనూ 8 చైన్స్ ఉండేలాగా చూసుకొని శారీ మొత్తం వేసేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ చూపిస్తాను. ఇప్పుడు దీన్ని శారీ మొత్తం వేసేసాను. చూడండి ఇలా వస్తుంది.
8 స్టార్టింగ్ 8 ఉంది, ఎండింగ్ 8 చైన్స్. ఇలా చైన్స్ ఉండాలి, కరెక్ట్గా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. లాస్ట్లో కొద్దిగా ఏరుపేరైనా కొంచెం అడ్జస్ట్ చేసి వేసేసుకోవాలన్నమాట, 8 చైన్స్ వచ్చే మాదిరి. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూపిస్తానండి. సారీ అండి, ఇది 3 స్టెప్స్ ఉన్నాయి, నేను సెకండ్ స్టెప్ అని చెప్తున్నాను, సారీ గైస్. 3 స్టెప్స్ ఉన్నాయి బ్రైడల్ డిజైన్. సో సేమ్ కలర్ తీసుకున్నాను నేను. మళ్ళీ ఇప్పుడు 8 చైన్స్ వేసుకున్నాం కదా ముందు, తర్వాత 8 కాదండి 6 చైన్స్ వేసుకొని లాక్ చేసుకోవాలి. సారీ కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో అక్కడికి లాక్ చేసుకొని, మళ్ళీ ఇప్పుడు చూసుకోండి ఇంపార్టెంట్ ఇది, క్రోషా మీద థ్రెడ్ని చుట్టుకొని చూడండి ఇలా లోపల రింగ్ లోపల థ్రెడ్ ఉంది కదండి, బీడ్ ఉంది కదా, చూడండి ఇలా రింగ్కి ఇలా చూడండి. మరొకసారి చూపిస్తున్నాను, థ్రెడ్ రింగ్ లోపల నుంచి తీసుకోవాలండి. డబల్ క్రోషాడ్ వేసుకోవాలన్నమాట, దీన్ని డబల్ క్రోషా అంటారు. సో డబల్ క్రోషా ఇలా వేసుకోవాలి, రింగ్ ఫిల్ చేసేసుకోవాలి, మొత్తం ఫిల్ అయిపోవాలండి, అలా వేసుకోవాలి. నేనైతే 12 వేసుకుంటానండి. బాగా రింగ్ మొత్తం కౌంట్ చేసుకొని వేసుకోవాలి స్టార్టింగు. నాకైతే అలవాటు అయిపోయింది, 12 పడతాయండి ఆ రింగ్కి. నేను వేసుకుంటాను, కొంచెం నిదానంగా వేసుకుంటే ఈజీ అవుతుంది గైస్. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చేయండి, చూడండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. చూడండి అంతలోన వేసేసినాను. 12 డబల్ క్రోషాడ్ వేసుకొని కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా ఒక లాక్ వేసుకోవాలండి. సింగిల్ లాక్ వేసుకొని ఒక నాట్ వేసేసుకొని చూడండి ఇలా వస్తుంది ఫినిషింగ్. తర్వాత చైన్ వేసుకోవాలి, 1 2 3 4. సో మళ్ళీ సారీ క్లాక్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ క్రోషా మీద థ్రెడ్ని చుట్టుకొని ఇంకా నెక్స్ట్ 4 చైన్సే వస్తుందంటే అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 క్రోషా వర్క్ వేయడానికి పోతుంది కదా, అందుకనేసి సారీ మొత్తం అయితే నేను వేసేసుకున్నాను. ఇలా వచ్చింది. ఇంకా థర్డ్ స్టెప్ అయితే స్టార్ట్ చేసేసుకుందాము. నేను 2 స్టెప్సే అన్నాను గైస్, సారీ. 3 స్టెప్లు ఉన్నాయి బ్రైడల్ డిజైను. సో ఇంకొక కలరు రామా గ్రీన్ కలర్ వేస్తాం ఇప్పుడు. కాంబినేషన్ చాలా బాగుంటుంది, కాంబినేషన్ సెలెక్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అండి కుచ్చులు వేయడానికి. చూడండి ఇలా అన్నీ కరెక్ట్గా 12 ఆర్చ్ ఫామ్ అవుతుంది కదండి. 12 డబల్ క్రోషెడ్ వేసుకుంటే కరెక్ట్గా మళ్ళీ బీడ్ వేయడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు థర్డ్ స్టెప్కి అయితే నేను రామా గ్రీన్ కలర్ అయితే థ్రెడ్ని చుట్టు పెట్టుకున్నాను. ఫస్ట్లో స్టార్టింగ్లో చూయించలేదు కదా బీడ్స్, స్మాల్ బీడ్స్ అన్నాను కదా, ఇవేనండి రౌండ్ బీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు రామా కలర్ గ్రీన్ థ్రెడ్తో థర్డ్ స్టెప్ అయితే స్టార్ట్ చేసాము. ఇది స్టార్టింగ్లో కూడా చేస్తారు కొంతమంది, ఇక్కడ నుంచి చేస్తారు, అక్కడైతే బాగుండలేదండి. ఇప్పుడు నేను చూపిస్తాను కదా, అది ఊరికే చూపిస్తున్నాను. అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయకూడదండి. థర్డ్ స్టెప్ 4 చైన్స్ అక్కడి నుంచినే చేయాలి. చూడండి ఇలా బాగుండలేదు, సో అక్కడ తీసేసి స్టార్టింగ్ నుంచినే ఎప్పుడన్నా కానీ స్టార్టింగ్ నుంచినే చైన్ వేసుకొని అల్లుకొని పోవాలి. డబల్ లాక్ వేయాలండి, ఊడిపోకుండా ఉంటుంది థ్రెడ్ని. మళ్ళీ 4 చైన్స్ కరెక్ట్గా ముందు ఎక్కడ చైన్స్ లాక్ చేసి ఉంటామో అక్కడికి 2 మధ్యలో గ్యాప్ ఉంటుంది, అక్కడికి కరెక్ట్గా లాక్ చేయాలండి. ఒక నాట్ వేసి ఒక సింగిల్ క్రోషెట్ వేసేసుకోవాలి. అలా వేసేసి ఫింగర్లో గ్రిప్ పట్టుకొని ఇలా వేసుకోవాలండి. వీడియో అబ్జర్వ్ చేయండి, ఇలా ఫింగర్ మూమెంట్ అవుతుంది. మళ్ళీ స్మాల్ బీడ్ తీసుకొని చూడండి డబల్ క్రోషా వేసిన మధ్యలో గ్యాప్ ఉంటుందండి, అక్కడికి ఒక బీడ్ వేసి లాక్ చేసినాను. మళ్ళీ మరొక బీడు సేమ్ ఇలా 12 ఉన్నాయి కదండి, 10 వేద్దాం అనుకుంటున్నాను, చూపిస్తాను నేను ఎన్ని స్మాల్ బీడ్స్ పడతాయి అనేసి. సో ఇలా చూడండి కొద్దిగా నిదానంగా వేసుకోవాలండి. డబుల్ క్రోషెడ్ వేసిన థ్రెడ్ అయితే క్రోషాకి తగులుకుంటాయి, సో అందుకని పోగులు నీట్గా వదులుకున్నట్లు వేసుకుంటే డిజైన్ బాగుంటుందండి. చూడండి ఇలా డబుల్ క్రోషెడ్లో నుంచి ఈ సింగిల్ బీడ్ అయితే లాక్ వేయాలి. ఇలా ఆర్చ్ ఫామ్ అవుతుంది. చాలా అంటే చాలా ఫేమస్ అండి, ఇది ట్రెండింగ్ ఇప్పుడు. ఎప్పుడు బ్రైడల్ డిజైన్ అంటే చాలా బాగా ఇదే
చూస్ చేస్తారనమాట. ఆర్చ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తుంది, ట్రెండీగా కూడా ఉంటుందండి లుక్. సో చాలా మందికి అయితే నేను ఇది వేసి ఇచ్చినాను, సో అందుకనే చెప్తున్నాను. చూడండి, ఇలా మొత్తం సారీ మొత్తం ఇలానే వేసేసుకోవాలి. ఎన్ని వేసినాను, ఇంకా 2 డబల్ క్రోషెడ్ ఉన్నట్లనే ఇలా కౌంట్ చేసుకొని చూడండి, కౌంట్ చేసుకొని ఇంకా 2 క్రోషా ఉన్నట్లే వదిలేసి 4 చైన్స్ వేసుకోవాలండి లాక్ చేసి. సో ఇలాగే మొత్తం రిపీట్ కంటిన్యూ చేసేసేయాలి. చూడండి, 9 బీడ్స్ అయితే వేసినాను, చున్నీనైతే వేసేసినానండి. ఇప్పుడు ఈ 4 చైన్స్ వదిలిన గ్యాప్లోన కుచ్చులు కట్టుకోవాలి. కుచ్చులు కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. అది కుచ్చులు కూడా కౌంట్ చేసుకొని కట్టుకోవాలి. 1 1 2 2 మన కళ్ళకి ఎలా కనిపిస్తే అలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి. 120 పోగులతో అయితే కుచ్చులు కడతాను. కొంచెం లెంత్ ఉంటే బాగుంటుందండి, స్మాల్గా ఉంటే కుచ్చులు అయితే బాగుండలేదు. సో నేను 4 కట్టేసినాను కుచ్చులు. రామా గ్రీన్ 4, పింక్ 4 కలర్స్ అని ఫైనల్గా ఇలా వచ్చిందండి లుక్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చింటే కామెంట్ కూడా చేయండి. ఏమైనా డౌట్ ఉంటే. సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ నాకైతే. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నేను 550 తీసుకుంటానండి 3 లైన్లకి. సో 100 రూపీస్ ఖర్చు వస్తుందండి. సో అందుకనేసి నేను 400 తీసుకుంటానమాట. హెవీ వర్క్ కదండి, ఎక్కువసేపు వేయాలి. బీడ్స్ అయితే ఒక్కొక్క పోక్కి వేయాలి, అందుకనేసి 500 తీసుకుంటాను. 550 అండి తీసుకుంటాను. 100 రూపీస్ ఖర్చు పోతాయండి. సో ఇలా అనిపించింది. నా రేటు మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఈ బ్రైడల్ డిజైన్ ఎలా అనిపించిందో చెప్పండి. బాయ్ బాయ్, సీ యూ లేటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.